నిన్న విజయవాడ సెంట్రల్‌లో అయితే వైసీపీ వాళ్ళు చేస్తున్న దీక్షనైతే టీడీపీ వాళ్ళు అడ్డుకున్నారంటూ చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు పట్టాభి రామ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నిన్న వైసీపీ వాళ్ళు దీక్ష చేస్తుంటే టీడీపీ వాళ్ళు కావాలని వచ్చి అడ్డుకున్నారని మీ మీద విమర్శలు వస్తున్నాయి. దీనికేం చెప్తారు? జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఏదండి గంజాయి ముఠా దీక్ష? దాని గురించేనా మీరు మాట్లాడేది? ఇప్పుడు రోడ్డు మీదకి గంజాయి మోకల్ని, మద్యం సేవించినటువంటి వ్యక్తుల్ని, స్పృహలో లేనటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి మిగతా ప్రాంతాల్లో ఏ విధంగా అయితే వీళ్ళు అరాచకాలు సృష్టిస్తూ ఉన్నారో, విజయవాడ నడిబొడ్డును కూడా మేము అదే విధంగా అరాచకాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. ఏ మొహమాటం లేకుండా చెప్తా ఉన్నాం. నిన్న డిఎస్సి పైన లేనిపోని నిందారోపణలు చేస్తూ, ఎటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడుతూ, లోకేష్ గారి సవాల్ని స్వీకరించలేనటువంటి దద్దమ్మలు, హైకోర్టు చివాట్లు పెట్టినా సరే సిగ్గు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు నిన్న మళ్ళీ నడి రోడ్డు పైన ఒక బస్టాప్ను ఆక్రమించి మేము బేభత్సం సృష్టిస్తామంటే అక్కడ స్థానిక ప్రజలు కూడా తిరగబడతారు. నిన్న స్థానిక ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యే బోండం ఉమా గారికి ఫిర్యాదు చేయడంతో ఆయన అక్కడికి వెళ్ళారు. అది ఆయన డ్యూటీ, ఆయన బాధ్యత. అది వెళ్ళి పోలీస్ పర్మిషన్ ఉందా అని అడిగారు అక్కడ అధికారులని. లేదు సార్, మేము పర్మిషన్ ఇవ్వలేదు, పర్మిషన్ లేకుండానే వీళ్ళు ఇక్కడ ఈ రకంగా చేస్తూ ఉన్నారంటే మీ డ్యూటీ మీరు చేయాలి కదా, వాళ్ళని వెళ్ళి ధర్నా చౌక్లో చేసుకోమని చెప్పారు. దానిలో తప్పే ఉందండి? లేదు మేము ఇక్కడే కూర్చుంటాం, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తాం, లేదంటే ఎవరన్నా కనపడితే గుద్ది చంపేస్తాం అంటే విజయవాడ నగరంలో దట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే రాష్ట్రంలో దీక్షలు చేసే అవకాశం కూడా ప్రతిపక్షానికి ఇవ్వట్లేదా? మేము పర్మిషన్స్ తీసుకునే వచ్చామని మల్లాది విష్ణు అంటున్నారు. దీనికేం చెప్తారు? ఇప్పుడు గతంలో వాళ్ళు చేసిన విధంగా ఇళ్లల్లో వాళ్ళని పెట్టి బయటికి రానియకుండా అడ్డుపడ్డామా? లేదంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తాళ్ళు కట్టేసినట్టు ఇవాళ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి తాళ్ళు కట్టేసి మేము గొలుసులు కట్టేసి బయటికి రాకుండా చేస్తూ ఉన్నామా? కొంత ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్నాం కాబట్టే వాళ్ళు ఇంకా కొంత వాళ్ళ కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నారు. భవిష్యత్తులో కూడా ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి మేము ఎటువంటి అభ్యంతరాలు పెట్టాం. కానీ పార్టీ కార్యక్రమాల ముసుగులో గంజాయి మోకల్ని, సైకోల్ని, రప్పరప్ప బ్యాచ్ని వెంటేసుకొచ్చి మనం చెప్తా ఉన్నాడు కదా జగన్ రెడ్డి శ్రీకాకుళంలో, 45 సంవత్సరాల వయసున్న దారిని పోయే దానయ్య ఆ గుద్ది చంపేస్తే ఏంటి, ఇంకేం బతుకుతాడు, 45 సంవత్సరాలు నిండిపోయినాయి కదా అని మాడుతూ ఉన్నాడు. నిన్న దేవరపల్లి వెళ్తే అక్కడ ఇంకో వ్యక్తిని గుద్ది చంపేశారు. ఆ రోజున సత్తెనపల్లి అటు నర్సరావుపేట వెళ్తుంటే ఆయన కారు టైర్ కిందే సింగయ్యని తొక్కి చంపేశారు. ఈ విధంగా ప్రతి ఊర్లో వెళ్ళిన ప్రతి చోట కూడా మేము మనుషుల ప్రాణాలని బలిగొంటామంటే చూస్తూ కూర్చోవాలా ప్రభుత్వం? ప్రజలు చూస్తూ కూర్చుంటారా? ఓపికకి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇవాళ వీళ్ళు అన్ని హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు కాబట్టి నిన్న గట్టిగా ప్రజలు ఎదుర్కోవటం, ప్రజలు తిరగబట్టడం, వారికి మద్దతుగా బోండామేశ్వరం నిలబట్టడం జరిగింది. పోలీసులు కూడా వారి డ్యూటీ వారు చేశారు. మీ పార్టీ కార్యకర్తలు వచ్చి గుడ్లు టమాటాలు విసరడం, ఒక మాజీ ఎమ్మెల్యే మీద విసరడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు. ఇప్పుడు ప్రజలు తిరగబడతారండి. ఇప్పుడు నేను నా ఇంటి ముందుకు వచ్చి ఎవడన్నా గంజాయి దాగి వచ్చి అల్లరి చేస్తుంటే నేను చూస్తూ కూర్చుంటానా? రౌడీ మేకులు వచ్చి వీరంగం చేస్తామంటే ఒక సందులో ప్రజలు చూస్తూ కూర్చుంటారా? ప్రజలు తిరగబడతారు. ప్రజలు తిరగబడినప్పుడు కోడిగుడ్లు పడితే, టమాటాలు పడితే తప్పదు. మరి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తే ప్రజలు ఆశీర్వదిస్తారు. బాధ్యతాయుతంగా, డిసిప్లిన్డ్గా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే ప్రజలు ఆశీర్వాదాన్ని పొందుతారు. మీరు ఆ రకంగా వ్యవహరించలేదు కాబట్టి 151 స్థానాల నుంచి 11 స్థానాలకి మిమ్మల్ని దిగొట్టారు. జిల్లాలో ఒక్క స్థానం కూడా లేకుండా చేశారు. విజయవాడ నగరంలో పోటీ చేసినటువంటి ప్రతి ఒక్క గొడ్డల పార్టీ అభ్యర్థి పరిస్థితి ఏంటో చూసాం. ఇంకా కూడా బుద్ధి తెచ్చుకోకుండా, ప్రజా తీర్పు నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఇంకా మేము అదే పందాలో వెళతామంటే మరి అటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి. మేము పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా మేము పరిపాలన చేసినా అది మా చేతగానితనం కింద వాళ్ళు భావిస్తే పప్పులో కాలేసినట్టే. లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరూ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిస్తే చూస్తూ ఊరుకునే వ్యక్తులు కాదు. మొన్న బోండా ఉమా గారికి షో కాస్ నోటీస్ వచ్చింది. దాని నుండి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి బోండా ఉమా గారు కావాలని దీక్షకు వెళ్ళి ఇలా చేశారని చెప్పి వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తారు. దీన్ని ఏమంటారు? ఏమంటే ఇప్పుడు మా పార్టీ అంతర్గత విషయాల గురించి మాట్లాడే ముందు మీ పార్టీ పరిస్థితి ఏంటి, మీరు ఏం పనులు చేస్తా ఉన్నారు,
ప్రజలు మీ పట్ల ఏ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారో ముందు అది అర్థం చేసుకోమనండి. బోండా ఉమా గారు ఇవాళ తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైనటువంటి నాయకులు. లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వారిని చాలా గొప్పగా వారిని గౌరవిస్తారు. నిన్న మనం చూసాం, దాదాపు గంట పాటు బోండా ఉమా గారు వారి కుమారులు ఇద్దరు కలిసి చక్కగా చంద్రబాబు గారితో కలవటం, రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడటం ఇవన్నీ కూడా చూసాం. నిజంగా బోండమ్మ గారి పట్ల వేరే అభిప్రాయం ఉంటే, అంటే ఆయన్ని కలిసిన తర్వాత ఇలా చేశారు కావాలని అంటారు దీని. ఇప్పుడు ఆయన కలిసిన మరుసటి రోజున వీళ్ళు వీరంగం వేశారు. ఇప్పుడు అది నిన్న జరిగినా లేదంటే 2 రోజుల తర్వాత జరిగినా కాన్సిక్వెన్సెస్ అదే విధంగా ఉంటాయి. ఆయన కలవటానికి నిన్న వీళ్ళు వీరంగం వేయడానికి లింక్ ఏం లేదు. కాకపోతే వీళ్ళు చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో దానికి సమాధానం చెప్పండి. అసలు ఇవన్నీ కాదండి, డిఎస్సి గురించి మీరు ఇంత మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్ గారి ఛాలెంజ్ మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయరు? హైకోర్టులో ఎందుకు మొట్టికాయలు వేయించుకున్నారు? సమాధానం చెప్పమనండి. హైకోర్టు ఏం చెప్పింది? నీ దగ్గర ఆధారాలు ఉన్నాయని అడిగింది, తెల్లమొహాలు వేశారు. కోర్టులో ఒక్క కాగితం కూడా ప్రొడ్యూస్ చేయలేనటువంటి మీరు రోడ్లపైన డ్రామాలు ఏంటండి? మీరు మమ్మల్ని హెచ్చరించేటటువంటి స్థాయా? గొడ్డల పార్టీ ఆ పిల్ల రౌడీ వీధి రౌడీ అవినాష్ వాడు మాట్లాడతాడా? వాడేంటి, వాడి స్థాయి ఏంటి? రోజుకొక పార్టీ మారి రోజుకొక రంగు మార్చేటటువంటి వ్యక్తి, సిద్ధాంతాలు కానీ కనీసం నిబద్ధత కానీ లేనటువంటి వ్యక్తి అతను మాట్లాడతాడా? ఎవడ కాళ్ళ మీద పడతాడండి? నువ్వు ఎవడి కాళ్ళ మీద పడి ఇన్ని పార్టీలు మారావు? ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడి కాళ్ళ మీద పడి మా పార్టీలోకి వచ్చావు, లేదంటే మా పార్టీ నుంచి ఎవడి కాళ్ళ మీద పడి నువ్వు వైసీపీలోకి వెళ్ళావు? ఇప్పుడు కాళ్ళ మీద పడే అలవాటు నీది. మాలాంటి వ్యక్తులం, మేము ఒకే జెండాని నమ్ముకుని పనిచేసేటటువంటి వ్యక్తులం, ఒక నాయకుడి కింద కష్టమైన నష్టమైన పనిచేసేటటువంటి వ్యక్తులం, పోరాడేటటువంటి వ్యక్తులం. నువ్వు ఇవాళ రోజుకొక రంగు మారుస్తూ నువ్వు ఇవాళ మాట్లాడతావా? ఇవాళ అవినాష్ కూడా చెప్తా ఉన్నా, నోరు అదుపులో పెట్టుకుని ఉండు. నువ్వు ఇవాళ నీకు లేదంటే నీ గుణదల దొడ్డి బ్యాచ్కి ఎవడు కూడా ఇవాళ భయపడే వాళ్ళు ఎవరు లేరు. భవిష్యత్తులో నువ్వు చేసినటువంటి పాపాలకి ఆ రోజున నువ్వు ఇవాళ ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. పార్టీ కార్యాలయాలపైన దాడి చేసిన రోజున ఏమైపోయింది ప్రజాస్వామ్యం? రోజుకొక రంగు మారుస్తూ నువ్వు ఇవాళ మాట్లాడతావా? ఇవాళ అవినాష్ కూడా చెప్తా ఉన్నా, నోరు అదుపులో పెట్టుకుని ఉండు. నువ్వు ఇవాళ నీకు లేదంటే నీ గుణదల దొడ్డి బ్యాచ్కి ఎవడు కూడా ఇవాళ భయపడే వాళ్ళు ఎవరు లేరు. భవిష్యత్తులో నువ్వు చేసినటువంటి పాపాలకి ఆ రోజున నువ్వు ఇవాళ ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. పార్టీ కార్యాలయాలపైన దాడి చేసిన రోజున ఏమైపోయింది ప్రజాస్వామ్యం? మా ఇళ్లపైన దాడులు చేయించిన రోజు ఏమైపోయింది ప్రజాస్వామ్యం? ఇవాళ నువ్వు మాకు పాఠాలు చెప్పేటటువంటి పరిస్థితిలో నువ్వు లేవు. నువ్వు చేసినటువంటి పాపాలు పండి నువ్వు కఠినంగా శిక్షింపబడే రోజు అతి దగ్గరలో ఉంటుంది. ఆ రోజున నువ్వు ఎంతమంది కాళ్ళ మీద పడినా నిన్ను ఎవడు కూడా కాపాడలేడు. అది గుర్తుపెట్టుకో నువ్వు. సో చూసారు కదా, ఇది ఇక్కడ సంగతి. కెమెరామెన్ ననితో అథా మొహమ్మద్ RTV విజయవాడ.